హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అనూస్ కుకింగ్ స్టోరీస్. నవరాత్రి 5వ రోజు స్పెషల్ ఎంతో రుచికరమైన కమ్మటి సేమియా పాయసం. ముందుగా ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పుని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మిగిలిన నెయ్యిని వేసి ఓ కప్పు సేమియాని లేత బంగారు రంగు వచ్చేంత వరకు నిదానంగా వేయించండి. ఇది పాయసానికి ఎంతో రుచిని ఇస్తుంది. 1/2 లీటర్ పాలు పోసుకొని ఓ పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి. ముందుగా మనం వేయించుకున్న సేమియాని పాల్లో పోసి నిదానంగా కలపండి. చిన్న మంట మీద సేమియాని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి. పాలు పొంగకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత అందులో పంచదార వేసి బాగా కరిగేంత వరకు కలపండి. పంచదార కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ని వేసి కలపండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని వేసి ఒకసారి కలిపి స్టవ్ని ఆపేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఉండే సేమియా పాయసం సిద్ధం అవుతుంది. ఇది వేడిగా లేదా చల్లగా కూడా ఆస్వాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి.